ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఏవైతే 17 మెడికల్ కాలేజీలు ఒకే సమయంలో మంజూరు చేశారో వాటిని కన్స్ట్రక్షన్ కూడా అన్ని కూడా ప్రారంభించేదానికి కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఆ విధంగా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అదొక చరిత్ర. అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే దురుద్దేశం చంద్రబాబుకు ఏ విధంగా ఉందో దాని మీద ఉద్యమించే మన రాష్ట్ర ప్రజలది కూడా చరిత్ర ఇంకొక చరిత్ర అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎన్నెల్లుడు ఈ విధంగా లక్షలాది మంది ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇంతకంటే పెద్ద ఉద్యమం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఏదో ప్రత్యేక ఆంధ్రాను లేదా సమైక్య ఆంధ్రాను ఆ ఉద్యమాలు తప్పితే ఇలాంటి పెద్ద ఉద్యమం ఎప్పుడు రాలేదు. ఇది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తొలిమెట్టు పడిపోయేదానికి తప్పనిసరిగా అత్యంత ఘోరంగా చంద్రబాబు నాయుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం చెందుతాడని నేను భావిస్తా ఉన్నాను. ఈ చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే మెడికల్ కాలేజీలో అమ్ముకోవాలని చూస్తా ఉన్నాడు పప్పులు బెల్లాలకు, అదేవిధంగా ఏదైతే ఇప్పటికే కోట్ల విలువ 100 కోట్ల విలువ చేసే భూములను ఎకరా 90,000కే 90 పైసలకే అమ్ముతా ఉన్నాడు. ఆ విధంగానే ప్రజలందరూ ఇది గుర్తించారు. అందుచేత ఈ ఉద్యమంలో ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకూడదనే ఉద్యమంలో లక్షలాది మంది ఈ రాష్ట్రంలో పాల్గొంటూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రతి జిల్లాలో కూడా ఇదే విధంగా ఈరోజు ఈ ఉద్యమం నడుస్తుంది. ఇదొక చరిత్ర అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఏకకాలంలో మంజూరు చేసి చరిత్ర సృష్టించాడు. అదేవిధంగా ఈ ఉద్యమం కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం కూడా ఇది ఒక చరిత్ర అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. జై జగన్, జై జగన్. చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానం పట్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా 1,30,00,000 మంది చేసినటువంటి రాష్ట్ర ప్రజల సంతకాలతో పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో ప్రదర్శన ద్వారా ఊరేగింపు ద్వారా చంద్రబాబు ప్రభుత్వ గుండెల్లో బాకు